ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమా ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో మీకందరికీ కూడా శుభాది వందనాలు తెలియజేస్తున్నాము. దేవుని యొక్క సన్నిధిలో ఈ బేతెలు సహవాసమందు ప్రారంభించబడుతున్న ఈ యొక్క యూత్ మీటింగ్కి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నా. మరి సమయంలో ప్రారంభ ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకుందాం. స్తోత్రం 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 యేసయ్య, మహోన్నతుడ, సర్వాధికారి, భూమి ఆకాశం సృష్టించిన దేవా, మీకు వందనాలయ్య ప్రభువా. గడిచిన కాలం అంతా కాపాడినందుకు వందనాలయ్య. మీరు ఇచ్చిన అయ్యా ప్రభువా యేసయ్య ఆరోగ్యం బట్టి, క్షేమాన్ని బట్టి వందనాలు ప్రభువా. మాకు తోడుగున్నందుకు వందనాలయ్య ప్రభువా. అయ్యా ప్రభువా స్తోత్రం అయ్యా ప్రభువా, వందనాలయ్య ప్రభువా. అయ్యా స్తోత్రమయ్య ప్రభువా. అయ్యా మీకే వందనాలు. స్తోత్రమయ్య ప్రభువా యేసయ్య ప్రభువా. అయ్యా మీకే వందనాలు, కృతజ్ఞతలయ్యా ప్రభు. గడిచిన కాలం అంతా కాపాడినందుకు వందనాలయ్య ప్రభువా. మీరు ఇచ్చిన అయ్యా ప్రభు మేలుని బట్టి, మీరు చూపిన కృపను బట్టి వందనాలయ్య ప్రభువా. స్తోత్రమయ్య ప్రభువా. అయ్యా గడిచిన కాలం అంతా కాపాడుతూ ప్రభు మమ్మల్ని అందరినీ ప్రభువా మీరు ఎక్కల నీళ్ళలో భద్రపరిచినందుకు వందనాలయ్య. స్తోత్రం స్తోత్రం యేసయ్య ప్రభువా. అయ్యా యూత్ మీటింగ్ని దీవించండి అయ్యా, ఆశీర్వదించండి యేసయ్య ప్రభువా. అయ్యా యవనస్తుల్ని ప్రభు మందిరానికి నడిపించండి అయ్యా ప్రభువా. అయ్యా మీ వాక్యం ద్వారా మమ్మల్ని శుద్ధి ప్రభు, వాక్యం ద్వారా మమ్మల్ని శుద్ధిపరచుకోవడానికి సహాయం దయచేయండి అయ్యా. అయ్యా వాక్య జ్ఞానం దయచేయండి అయ్యా. మీకు వందనాలయ్యా. స్తోత్రము వందనాలయ్యా ప్రభువా యేసయ్య. మీకే కృతజ్ఞతలయ్యా ప్రభు. యూత్ మీటింగ్ అంతట్లో తోడుగా నడిపించండి. పాటల్లో, ఆరాధనలో ప్రభు, వాక్యంలో మీరు తోడుగా నడిపించండి. సేవకులకు మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా ప్రభువా. వచ్చిన వారిని దీవించండి, ఇంకా రావాల్సిన వారిని ప్రభు అయ్యా నడిపించండి అయ్యా ప్రభువా. అయ్యా యూత్ మీటింగ్ ప్రభు అయ్యా ప్రభు, మా సంఘంలో యవనస్తులకు ఆశీర్వాదకరంగా దీవించండి అయ్యా ప్రభువా. అయ్యా మీకే స్తోత్రం అయ్యా ప్రభువా. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. వాక్యం శ్రద్ధగా విని వాక్య ప్రకారంగా జీవించడానికి మాకు సహాయం దయచేయండి అయ్యా. మంచి బుద్ధిని దయచేయండి అయ్యా. అయ్యా గడిచిన కాలం అంతా కాపాడినందుకు మీరు చేసిన మేలులకే మీకు వందనాలు, స్తోత్రాలయ్యా ప్రభువా. యూత్ మీటింగ్ అంతా తోడుగా నడిపించి మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి సమయంలో పాటలు పాడుతూ దేవుని నామాన్ని మనం మహిమపరచుదాం. నా స్తుతుల పైన నివసించువాడా, నా అంతరంగి కూడా యేసయ్య అనే పాట పాడుతూ దేవుని స్తుతిద్దాము. నా స్తుతుల పైన నివసించువాడా, నా అంతరంగి కూడా యేసయ్య. నా స్తుతుల పైన నివసించువాడా, నా అంతరంగి కూడా యేసయ్య. నీవు నా
ఎల్ల వేళలా జయమే. నా స్తుతులపైన నివసించువాడా నా అంతరంగికుడా యేసయ్యా. నా స్తుతులపైన నివసించువాడా నా అంతరంగికుడా యేసయ్యా. నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే, అవి నా ఊహకు వింతైనది. నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే, అవి నా ఊహకు వింతైనది. ఇరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి ఎనలేని ప్రేమను నాపై కురిపించావు. ఇరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి ఎనలేని ప్రేమను నాపై కురిపించావు. నా స్తుతులపైన నివసించువాడా నా అంతరంగికుడా యేసయ్యా. నా స్తుతులపైన నివసించువాడా నా అంతరంగికుడా యేసయ్యా. ద్రాక్షవల్లి అయిన నీలోనే బహుగా వేరు పారగా నీతో మధురమైన ఫలములియనా. ద్రాక్షవల్లి అయిన నీలోనే బహుగా వేరు పారగా నీతో మధురమైన ఫలములియనా. ఉన్నత స్థలములపైన నాకు స్థానమిచ్చితివి, విజయుడా నీ కృప చాలును నా జీవితాన. ఉన్నత స్థలములపైన నాకు స్థానమిచ్చితివి, విజయుడా నీ కృప చాలును నా జీవితాన. నా స్తుతులపైన నివసించువాడా నా అంతరంగికుడా యేసయ్యా. నా స్తుతులపైన నివసించువాడా నా అంతరంగికుడా యేసయ్యా. నీతో యాత్ర చేయు మార్గములో ఎంతో రమ్యమైనది, అది నాకెంతో ప్రియమైనది. నీతో యాత్ర చేయు మార్గములో ఎంతో రమ్యమైనది, అది నాకెంతో ప్రియమైనది. నీ మహిమను కొనియాడు పరిశుద్ధులతో నిలిచి, 10 తంతుల సితారతో నిన్నే కీర్తించెదా. నీ మహిమను కొనియాడు పరిశుద్ధులతో నిలిచి, 10 తంతుల సితారతో నిన్నే కీర్తించెదా. నా స్తుతులపైన నివసించువాడా నా అంతరంగికుడా యేసయ్యా. నా స్తుతులపైన నివసించువాడా నా అంతరంగికుడా యేసయ్యా. నీవు నా పక్షమై యున్నావు గనుకే జయమే జయమే, ఎల్ల వేళలా జయమే. నీవు నా పక్షమై యున్నావు గనుకే జయమే జయమే,
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీలోనే ఆనందం నా దేవా అనే పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతానే నువ్వే నాకినా, నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతానే నువ్వే నాకినా, నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఇది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఇది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే, నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే, నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు.
హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా అనే పాట పాడుకుని దేవుని మహిమ పరచుదాం. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలలో నీ కోసమే సాక్షాతమై. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలలో నీ కోసమే సాక్షాతమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కలవరాల కోటలో, కన్నీటి బాటలో కాపాడే నన్ను ఆదరించిన
నీవే వెలుగని నిత్యమైన స్వాస్యం నీవని నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా సత్యవాక్యమే జీవవాక్యమే ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రాలుడా ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రాలుడా సర్వసత్యమైన మార్గమై సంగక్షేమమైన ప్రాణమై సర్వసత్యమైన మార్గమై సంగక్షేమమైన ప్రాణమై లోక మహిమ చూడక నీ జాడను వీడక లోక మహిమ చూడక నీ జాడను వీడక నీతోనే నిలవాలి నిత్య సీయోనులో ఈ దర్శనం నా ఆశయం ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రాలుడా ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రాలుడా అర్హతే లేని నన్ను ప్రేమించినావు జీవింతు ఇలలో నీ కోసమే సాక్షాత్మై అర్హతే లేని నన్ను ప్రేమించినావు జీవింతు ఇలలో నీ కోసమే సాక్షాత్మై ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రాలుడా ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రాలుడా నా యేసయ్యా స్తోత్రాలుడా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఈ సమయమందు మనమందరం కూడా లేచి నిలబడి కొన్ని నిమిషాల్లో ప్రభు నామాన్ని ఆరాధన చేస్తుందా. దేవుడు మనకు అనుగ్రహించిన ఆయన కృపను జ్ఞాపకం చేసుకుందా.
గడిచిన కాలం అంతా కూడా ప్రభు మనలందరినీ కూడా తన రెక్కల చాటున కాచి కాపాడి మనలను ఏ విధంగా ప్రభువు తన రెక్కల నీడలో కాచి కాపాడారో మనమందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. ప్రియా సహోదరుడా, సహోదరి, మన ప్రభువు మనల్ని ఎంతగానో ఆయన ప్రేమించారు. మనలందరినీ కూడా ఆయన కనికరించి వాడై ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధి, ఆయన కృప, ఆయన వాత్సల్యత మనకు తోడుగా అనుగ్రహించి ప్రతి క్షణము కూడా మనలను కనుపాపవలే కాచి కాపాడుతున్న మన ప్రభువుకి మహిమ కలుగునట్లుగా మనమందరం కూడా రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిందామా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రమయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతులయా నీకు స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మన పట్ల చేసిన కార్యాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మన పట్ల చేసిన ప్రతి మేలును మనము జ్ఞాపకం చేసుకుందాం. భక్తుడైన దావీదు గారు అంటున్నారు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధమైన నామమును సన్నతించుము. ఇదిగో ఆయన చేసిన మేలను దేనిని కూడా మరువక ఆయనను మనము స్తుతించు వారిగా ఉండాలి. ఆయనను మనము ఘనపరచు వారిగా ఉండాలి. ఆయనను మనము కీర్తించు వారిగా ఉండాలని ప్రభు మనకిచ్చిన సమయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో ఆయన మన ఎడల చూపిన కృపను జ్ఞాపకం చేసుకుంటూ మనమందరము కలిసి ప్రభుని ఆరాధన చేద్దాం. హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధన చేద్దాం. ఆరాధనకు యోగ్యుడు మన ప్రభువు. అన్ని వేళలా మనతో ఉండేవాడు ఆయన. మనకు ఆయన సహాయకుడై ఉన్న దేవుణ్ణి మనము కలిసి ఆరాధన చేద్దాం.
చెప్తాము. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. అందరం కలిసి ఆరాధనా 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 ఆరాధన. మరొకసారి చెప్దామా? ఆరాధనా 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 ఆరాధనా. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. రెండు చేతులు ఆయన తట్టు చెప్దామా? ఆరాధనా ఆరాధనా ఆరాధనా. నీ మేలులకై ఆరాధనా, నీ కృప కొరకై స్వరమెత్తుదాం. నీ మేలులకై నీ కృప కొరకై ఆరాధనా 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 ఆరాధనా. స్వరమెత్తుదాం. ఆరాధనా ఆరాధనా. నీ మేలులకై నీ మేలులకై ఆరాధనా, నీ కృప కొరకై యేసయ్యానికి వందనాలు. నీ మేలులకై నీ కృప కొరకై స్వరమెత్తి అందరూ కలిసి ఆరాధనా 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 ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను, నీ మేలులను ఆరాధనా, నీ కృప కొరకై ఆరాధనా,
నీ దీవెనకై ఆరాధనా నీ రక్షణకై ఆరాధనా నీ దయపై ఆరాధనా నీ కనికరంపై అందరూ ఆరాధనా చెప్దామా? ఆరాధనా 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 చివరిగా ఆరాధనా 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 నిజమే, ఆరాధనకు యోగ్యుడు మన ప్రభు. ఆయన కృపకై మనం వందనాలు చెప్పాలి. ఆయన దయకే మనం వందనాలు చెప్పాలి. ఆయన కనికరముకే మనం వందనాలు చెప్పాలి. ఎందుకంటే నిండారా తన కృప మనకు దయచేస్తున్నాడు. నిండారా తన కనికరము మన మీద చూపిస్తున్నాడు. ఈ లోకములో ఎవరు చూపించలేని అమూల్యమైన ప్రేమ మన యేసయ్య చూపిస్తున్న ప్రేమ. అది శాశ్వతముగా నిలిచుండేది, శాశ్వతముగా మనలను నడిపించేది. అటువంటి శాశ్వతమైన ప్రేమ మన ఎడల చూపిన దేవుని ఎదుట మనము జీవితాంతము కూడా, బ్రతికిన కాలమంతా కూడా ప్రభుని మనము సేవించు వారిగా ఉండాలి. ప్రభుని ఆరాధన చేయువారిగా ఉండాలి. ప్రభుకి మనము మహిమ చెల్లించు వారిగా ఉండాలి. ఎందుకంటే నేను నడిచే మార్గములో నాకు వెలుగై నడిచావు దేవా. నీవు పొందిన గాయముల ద్వారా నాకు స్వస్థత అనుగ్రహిస్తున్నావు. ఆదరించేవాడవు, రక్షించేవాడవు, నా స్నేహితుడవయ్యా నీవు, నా బంధువయ్యా నీవు, నాకున్న ఆధారము నీవే, నాకున్న ఆశ్రయము నీవే అని జ్ఞాపకం చేస్తున్నా. మనమందరం జ్ఞాపకం చేస్తున్నాం. నేను నడచిన మార్గములో నాకు వెలుగై నడిచెదవు. నేను పొందిన గాయములతో నన్ను తృప్తిపరచెదవు. నేను నడచిన మార్గములో నాకు వెలుగై నడిచెదవు. నేను పొందిన గాయములను చేతితో తుడిచెదవు. ఈ లోకంలో ఎవరున్నారు అలాంటి వారు? జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞులమై మనసారా ప్రభు యొక్క సన్నిధిలో ఆయన మాటకు లోబడదాం. ఆయన చిత్తమును మనం చేయవారిగా దేవుడు మనకి ఇచ్చిన ఈ యొక్క కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క ఆరాధనలో మనం ముందుకి కొనసాగించబడదాం. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనకందరికి అనుగ్రహించిన కృపను జ్ఞాపకం చేసుకుంటూ దేవానికి వేలాది వందనాలు దేవా. నేను స్తుతించు భాగ్యాన్ని ఇచ్చావు దేవా తండ్రి. నీకు కోట్ల కొలది స్తుతులయ్యా, స్తోత్రాలు. నిండు మనసుతో నీ పాదాల చెంత ఉన్నా మమ్ములను తండ్రి నీ యొక్క ఆత్మతో నింపుతున్నందుకు వందనాలు. నీ వర్తమానమును మాకు దయచేయండి అని మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. నీ వర్తమానము ద్వారా మాతో మాట్లాడండి దేవా. నీవు మాట్లాడగలిగిన దేవుడవు. మా హృదయములను తండ్రి బలపరచగలిగిన దేవుడవు. నీ శక్తితో మమ్మలను తండ్రి నడిపించగలిగిన దేవుడవయ్యా అని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మాట మనల్ని బలపరుస్తుంది. ఒకవేళ ఏ స్థితిలో ఉన్నామో మనల్ని సరిచేసేది ఆయన మాట.
వాళ్ళను బలవంతులుగా చేసేది ఆయన మాట. త్రోవ చూపి సరైన మార్గంలో నడిపించేది ఆయన మాట. భక్తుడు అంటున్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగజేస్తుందని సెలవిస్తున్నాడు. అలాంటి వాక్యం ఎడల ఆశ కలిగి ఉందా? ఆశపడతా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నా ప్రాణం నీ కొరకు తృష్ణగొనుచున్నదని భక్తుడు సెలవిస్తున్నాడు. దుప్పి ఎలాగైతే ఎదురు చూస్తున్నాడో మనము దేవుని యొక్క వాక్యము కొరకు అలాంటి ఆసక్తితో మనం నడిపించబడదాం. ప్రార్థన. మహోన్నతుడానికి వందనాలు, నీ కృప మా మీద ఉంచినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ యొక్క సమయంలో దేవా, మీ సన్నిధి మా మధ్యలో ఉంచి మీరు ఘనముగా నడిపిస్తున్న ఈ యొక్క కార్యక్రమాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఇంతవరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా మహిమ పరచబడి ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నా. నిన్ను ఎందరైతే మహిమ పరిచున్నారో వారందరికీ నీ యొక్క ఆశీర్వాదాలు మెండుగా కలుగునుగాక. ప్రభా, నీ పాదాల చెంత ఉన్నాం, మమ్మల్ని మీరు కనికరించండి, కృప చూపించండి. నీ వర్తమానం కొరకు సిద్ధపడుతుండగా మా అందరితో మీరు మాట్లాడమని మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నా. ఈ కార్యక్రమం అంతయు దీవించండి, ఆశీర్వదించండి. వర్తమానం అంతట్లో పరిశుద్ధాత్మదేవ మా హృదయాలను తండ్రి మీరే సరిచేయండి. మా ఆలోచనలు నీకు వ్యతిరేకంగా ఉంటే అయా, నీ చిత్తమును చేయకుండా మా మనస్సులో ప్రభా తండ్రి దుష్టుని మీద ఆధారపడుతూ ఉంటే మా స్థితిగతులను మీరు మార్చి మీరే మహిమ పొందమని వేడుకుంటూ మీ నామమును బట్టి మేము స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనలు కూర్చున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూడా లైన్గా కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ యొక్క యూత్ మీటింగ్లో పాలు పొందుచున్న మీకు అందరికీ కూడా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు అందరికీ కూడా శుభాది వందనాలండి. అందరికి ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుడు మనలందరినీ కూడా తన రెక్కల నీడలో కాచి కాపాడి మరొక సమయం అనుకూలపరిచిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము, 15వ వచనము, 16వ వచనము, 17 వచనాల వరకు మనం చదువుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము, 15వ వచనము, 16వ వచనం, 17వ వచనం, 18వ వచనం కూడా మనం చదువుకుందాం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియులతో ఏమి సంబంధము?
అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడిలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకుందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునై యుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము చదువుకున్న వాక్య భాగాన్ని ఒకసారి మనము ధ్యానిస్తుండగా దేవుడు మనందరితో కూడా మాట్లాడును గాక. ఈ కొరింథీలకు రాసిన పత్రిక కొరింథీ సంఘానికి రాయబడి ఉన్నది. గడిచిన వారంలో ఈ లోకమంతా కూడా దుష్టిని యందు ఉన్నదని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం విన్నాం. మనము ఎవరి సంబంధులుగా ఉండాలి? దేవుని సంబంధులుగా ఉండాలి. దేవుని సంబంధి అయిన వాడు ఏం చేస్తాడంటే ప్రాముఖ్యంగా దేవుని యొక్క మాటను వింటాడు. దేవుని యొక్క మాట వినకుండా జీవించేవారు ఎవరి సంబంధం తెలుసండి? సాతాను యొక్క సంబంధి. ఈ దినమున దేవుని యొక్క సన్నిధిలో కొరింథీ సంఘానికి రాయబడుతున్న మాటల్లో మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మీరు అవిశ్వాసులతో జోడీగా ఉండకుడి అనే మాట చూస్తున్నాం. ఎవరితోనంట? జోడి అనే మాట ఎలా జ్ఞాపకం చేసుకోవాలి మనము? సహవాసము లేకపోతే సాంగత్యం. కలిసి ఎవరితో ఉండకూడదంటే అవిశ్వాసులతో మనము ఉండకూడదు. ప్రియులారా, ఆలోచన చేస్తే నేటి కాలంలో మన యొక్క జీవితము దేవుడు పరిశుద్ధంగా ఉండాలి అని ఆశపడుతూ ఉన్నాడు. ఎందుకంటే మన ప్రభు ఎలాంటి వాడంటే పరిశుద్ధుడు. చెప్పండి, మన ప్రభు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. ఆయన రక్తములో కడగబడిన మనలను కూడా దేవుడు పరిశుద్ధంగా ఉండమని ఆయన కోరుతూ ఉన్నాడు. ఆ పరిశుద్ధమైన జీవితం కొరకే ఇక రాయబడుతున్నది, మీరు అవిశ్వాసులతో జోడీగా ఉండకుడి. అక్కడ రాస్తూ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నాడు. ఏమని? నీతికిని దుర్నీతికిని ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసి పాలెక్కడది అనే మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియులారా, మనం అందరం ఆలోచన చేయాలి. మనం ఎవరితో ఉంటున్నాం? ఎవరితో సహవాసం చేస్తున్నాం? ఎవరి సాంగత్యములో మనం ఉంటున్నాం అనేది ఎప్పటికప్పుడు మనం పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నాం. కొన్నిసార్లు మనము తీసుకునే నిర్ణయాలను బట్టే మన జీవితం ఆధారపడుతూ ఉంటుంది. కొన్నిసార్లు సరైన నిర్ణయం మనం తీసుకోకపోతే ఆ యొక్క ప్రభావము మన జీవితం మీద ఆధారపడుతూ ఉంటుంది. ఉదాహరణకు నేటి కాలంలో పరిస్థితి అంతా చేజారిపోయిన తర్వాత అలా చేయకపోతే బాగుండు అని చాలామంది విశ్లేషిస్తున్నారు, అలా అంటే కోరుకుంటూ ఉన్నారు. ఇప్పుడు చేతిలో ఉన్న అవకాశం పోయిన తర్వాత మనం ఏమాత్రమో కూడా అవకాశాన్ని మనం బయటికి తీసుకురాలేని పరిస్థితి మనకు ఏర్పడుతూ ఉంటుంది. ఈ దినమున దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యం ద్వారా కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. మనము తీసుకున్న నిర్ణయాల మీద మన జీవితం ఏం చేయబడుతుందండి? ఆధారపడుతుంది. ఇదే మన వాక్యాంశం.
ఏ నిర్ణయం తీసుకుంటున్న నిర్ణయము సరైనదా కాదా? ఉదాహరణకు మనం విశ్వాసులమైతే మన సహవాసం ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి. ఒకవేళ దేవునిని నమ్మలేని వాడితో అనగా అవిశ్వాసులతో సహవాసం చేయడం వల్ల వారి క్రియలే మనం ఏం చేస్తామంటే నేర్చుకుంటాం. వారు ప్రార్థన చేయరు కాబట్టి మనం ఏం చేయము? ప్రార్థన చేయము. వారు దేవుని యొక్క సన్నిధికి రారు కాబట్టి మనం కూడా ఏం చేస్తాము? దేవుని యొక్క సన్నిధికి రాలేము. ఎప్పుడు మనం అవిశ్వాసులతో సాంగత్యము చేసినప్పుడు. దేవుని యొక్క వాక్యంలో రాయబడుతున్నది, మీరు అవిశ్వాసులతో జోడీగా ఉండవద్దు. చెప్పండి ఈ మాట అందరూ కూడా. మీరు అవిశ్వాసులతో జోడీగా ఉండకుడి అనే మాట కూడా చూస్తున్నా. ఇందులో నుండి రెండు అనగా ఇద్దరి యొక్క జీవితాల్లో కలిగిన సందర్భాలను మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఒకటి లోతు గారి గురించి, రెండవది దానియేలు గారి గురించి. ఏం చేశారంటే లోతు గారు, మనకందరికీ కూడా లోతు గారి యొక్క జీవితం పరిచయమే. అబ్రహాము సేవకులకు లోతు సేవకులకి ఏమొచ్చిందంట? గొడవ వచ్చింది. ఆ గొడవ వల్ల అబ్రహాం గారు అన్నారు, లోతు మరి నీ సేవకులకి నా సేవకులకి ఏమొస్తుందంటే మాటికి గొడవ వస్తుంది కాబట్టి నీవు తూర్పుకి వెళ్తే నేను ఎక్కడికి వెళ్తాను? పడమరకు వెళ్తాను. లేకపోతే నీవు దక్షిణానికి వెళ్తే నేను ఎక్కడికి వెళ్తాను? నేను ఉత్తరానికి. ఇలా చెప్తున్నప్పుడు మీరు ఆలోచన చేయండి, లోతు గారికి ఏ ప్రాంతం మీద ఎక్కువగా ఆశ కలిగిందంటే సొదొమ గొమొర్రా అనే ప్రాంతాల మీద ఆశపడ్డాడు. ఎందుకంటే బైబిల్లో రాయబడ్డాయి, ఏదేను తోటలాగా సొదొమ గొమొర్రా పట్టణాలు కనిపించాయంట. సరే, సొదొమ పట్టణానికి వెళ్దామని అనుకుని అబ్రహాం గారితో చెప్పినప్పుడు అబ్రహాం సరే వెళ్ళు అని లోతుని ఏం చేస్తాడు? పంపించాడు. లోతు గారు వెళుతూ సొదొమ ప్రాంత గవిని అనగా ద్వారము దగ్గర ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడండి? ద్వారం దగ్గర నివాసం ఉన్నాడు. అక్కడ నివాసం ఉన్నప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాలు ఎలాంటివంటే బైబిల్ రాయబడ్డవి బహు పాపముతో నిండి ఉన్న పట్టణాలు. వావి వరుసలు లేకుండా, దేవుని యొక్క చిత్తము చేయకుండా, సృష్టికర్తనే మరిచి సృష్టిని ఏం చేసేవారంటే వాళ్ళు పూజించేవారు. దేవుని యందలి భయము వారిలో లేకపోవడం వల్ల తమ ఆలోచనలను బట్టి, సాతాను యొక్క ప్రేరేపణలను బట్టి సొదొమ ప్రాంతం అంతా కూడా ఏమైపోయింది అని ఆలోచన చేస్తే చెడిపోయింది అని బైబిల్లో రాయబడ్డది. ఏమైందంటమ్మా? చెడిపోయింది. అలాంటి ప్రాంతానికి వెళ్దామని ఎవరు నిర్ణయించుకున్నారు? లోతు గారు నిర్ణయించుకున్నారు. ఓకే, నిర్ణయించుకున్న ప్రక్కన పెట్టేద్దాం. సరే, అక్కడ మనం ఉంటే మనం ఏం చేస్తాం? ఏమో, లోతులాగే మనము కూడా ఆ ప్రాంతానికి మనము వెళ్ళిపోయి ఉండేవారము. మరి సరైన నిర్ణయం ఏంటి అని ఆలోచన చేస్తే అబ్రహాం గారితో చెప్పాలి, నేను నీతోనే ఉంటాను. కలిసి ఉండే దానిలో ఒక వ్యక్తి అన్నాడు, కలదు సుఖము అన్నాడు మాట. చెప్పండి ఈ మాట. కలిసి ఉండే దానిలో సుఖం అంటే కలిసి ఉండడానికి ఎక్కువగా మనం ఏం చేయాలో తెలుసండి? ప్రయత్నం చేయాలి. పరిస్థితుల వలన ఏవైనా సరే మన స్థితిగతులు మారిపోతున్నప్పటికీ కూడా కలిసి ఉండడానికే మనం ప్రయత్నం చేయాలి. కానీ ఈ లోతు గారి యొక్క సహవాసం ఎవరితో ఎక్కువగా ఉన్నదంటే సొదొమ గొమొర్రా యొక్క పట్టణాలతో ఉన్నది. అనగా వారు ఎలాంటి వారు? అవిశ్వాసులు. మరి బైబిల్ ఏం చెప్తుంది?
మీరు అవిశ్వాసులతో జోడీగా ఉండవద్దు అని చెప్తున్నది. సరే, మరొక భక్తుని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరో? దానియేలు గారు. ఎవరండి? దానియేలు గారు. దానియేలు గారి యొక్క జీవితం మనకందరికీ కూడా పరిచయమే. ఎందుకంటే రాజు దగ్గర ఉండేవాడు. ఎవరో? దానియేలు గారు. దానియేలు గారికి ఉన్న అలవాటు ఏంటో తెలుసండి? యెరూషలేము తట్టు ఏం చేసేవాడండి? కిటికీలు తెరిచి యెరూషలేము తట్టు ప్రార్థన చేసేవాడు. అలాంటి ప్రార్థన పరుడిక జీవితంలో ఒక సంభవం ఎదురైంది. ఏంటో తెలుసండి? రాజు అన్నారు, ఇదిగో ఈ దినము నుండి ఎవ్వరు కూడా ఏం చేయకూడదంటే ప్రార్థన చేయకూడదు అన్నప్పుడు కూడా దానియేలు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏ నిర్ణయము? నేను దేవునికి ప్రార్థన చేస్తాను. తీసుకున్న నిర్ణయం సరైనదా కాదా? మీరు ఆలోచించేయండి. ప్రార్థన యొక్క రుచి తెలిసిన వారు ప్రార్థన చేయకుండా మానరు. ప్రార్థన పొడి ప్రార్థన చేస్తారు చూసండి. ఏదో మేలు కొరకు ప్రార్థన చేస్తారే, అవసరత కొరకు ప్రార్థన చేస్తారే, లేకపోతే ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తారే, బలము కొరకు ప్రార్థన చేస్తారే. ఈ ప్రార్థనలు ఎలాంటివి అంటే పొడి ప్రార్థనలు. ప్రియులారా, ఆలోచించేయండి. ప్రార్థన యందు మనం ఎప్పుడైతే పట్టుదలతో ఉంటామో దేవుడు యాకోబును దీవించినట్లుగానే మనల్ని కూడా ఏం చేస్తాడు? ఆయన దీవిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిందామా? హల్లెలూయా. ప్రియులారా, జ్ఞాపకం చేయబడుతున్న మాటలు ఒకసారి మనం గ్రహించుదాము. దానియేలు గారి జీవితంలో ఎదురైన పరిస్థితి ఏంటంటే ఎవ్వరు కూడా ప్రార్థన చేయకూడదు అని చెప్పారు. కానీ దానియేలు గారు ఏ నిర్ణయం తీసుకున్నా తెలుసండి? నేను ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థన కూడా రోజు ఎలా చేసేవారో అలాగే రహస్యంగా చేయలేదండి దానియేలు గారు ప్రార్థన. బహిరంగంగానే తన కిటికీలో తెరిచి దేవునికి ఏం చేసేవారు? ఆ ప్రార్థన చేసిన సంగతి ఎవరు తెలిసిందో తెలుసండి? చివరికి రాజుకు తెలిసింది. రాజు ఏం చేశాడు? చెరసాలలో వేశాడు. కానీ చెరసాలలో వేసినప్పటికీ కూడా దానియేలు గారి యొక్క విశ్వాసం బట్టే దానియేలు గారు ఏం చేయబడ్డారో తెలుసండి? సింహాల బోనులో వెళ్ళినప్పటికీ కూడా సింహాలలో నుండి ఆయన ఏం చేయబడ్డారో? రక్షించబడ్డారు. నేను అంటాను, విశ్వాసులమైన మనము దేవునితో సాంగత్యం కలిగి ఉన్నప్పుడు దేవుడు మన మీద తన కృపను వెల్లడి చేసి మన యొక్క జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితులను ఆయన ఏం చేస్తాడంటే మార్చువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిందామా? హల్లెలూయా. ఇద్దరి యొక్క భక్తుల జీవితాల్లో ఒకరు సరైన నిర్ణయం తీసుకున్నారు, మరొక సరైన నిర్ణయం తీసుకోలేదు. ఈరోజు మనం ఎలాగున్నాం? లోతు వలె సరైన నిర్ణయం తీసుకోక విశ్వాసులతో మనం ఉంటున్నామా? అవిశ్వాసులతో మనం ఉంటున్నామా? దానియేలు వలె సరైన నిర్ణయం తీసుకుని దానియేలు లాంటి విశ్వాసముతో మనం నింపబడి దేవునితో మనం ఉంటున్నామా అనేది కూడా మనం ఆలోచన చేయవలసిన వారమై ఉంటాం. సరే, కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. నీతికి దుర్నీతికి ఏవైనా పొత్తుందా? అనగా ఏవైనా సాంగత్యం ఉందా? మీరు ఆలోచించేయండి. నీతి వేరు, చెప్పండి, దుర్నీతి వేరు. దుర్నీతి అనేది మనం ఆలోచన చేసే నీతి కానిది అంటే అనీతితో ఉండేది అది. మరి నీతి ఎలాంటిది అని ఆలోచన చేస్తే ఇంగ్లీష్లో నీతికి ట్రూత్ అనే మాట మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఆలోచన చేయండి. సత్యము అసత్యము మనకు కనిపిస్తూ ఉంటాయి, కానీ ఈ రెండిట్లకి ఏముండదో తెలుసండి? పొత్తు ఉండదు. తర్వాత మాటలో రాయబడుతుంది, వెలుగునకు చీకటికి పొత్తు. ఉదాహరణ ఆలోచించి, ఇక్కడ అంతా కూడా ఏముంది? లైట్లు వేస్తారు కాబట్టి ఏముంది ఇక్కడ? వెలుగు. అదే లైట్లన్నీ ఆపేస్తే అంత ఏమవుతుంది? చీకటి అవుతుంది. అసలు దీనికి దానికి ఏమైనా పొత్తు ఏమన్నా ఉందా? ఉదాహరణ మనమే
చీకనైనా బంధించగలమా? లేకపోతే వెలుగునైనా బంధించగలమా? ప్రియులారా, ఆలోచన చేయండి. ఏ మాత్రము కూడా పొత్తు లేని వాటితోనే ఈరోజు మనం పొత్తు పెట్టుకుంటున్నాం. అందుకనే దేవుడు అంటున్నాడు, మనం ఎవరో తెలుసండి? అవిశ్వాసులం. మన సాంగత్యం అవిశ్వాసులతో ఉన్నట్లయితే గనక రాయబడుతున్నది, అలా చదువుకుంటూ వెళ్తే గనక మనం ఏ సాంగత్యంలో ఉంటున్నాం, ఏ పొత్తు పెట్టుకుంటున్నాం, ఏ సంబంధాన్ని కలిగి ఉంటున్నాం, ఏ పాల్లో ఉంటున్నాం. ఈ 3 విషయాల్లో, క్షమించండి, ఈ 4 విషయాల్లో మనమందరం కూడా సమయాన్ని బట్టి కొంచెం ముందుకు వెళ్ళడానికి సిద్ధపడదాం. ఒకటి, ఎవరితో మనం సాంగత్యము చేస్తాం? చెప్పండి ఈ మాట అందరూ కూడా. ఎవరితో మనము సాంగత్యం అంటే ఏంటి? ఫ్రెండ్షిప్, లేకపోతే సహవాసం. మనం ఎవరితో సహవాసం చేయాలండి? అవిశ్వాసులతోనే సహవాసం చేస్తాడు. దొంగ ఎవరితో సహవాసం చేస్తాడమ్మా? చెప్పాలి, అవునా కాదా? మరి మంచివాడో ఎవరితో చేస్తాడు? ఈ రోజున ప్రస్తుత సమాజం అంతా కూడా మారిపోయింది. ఎలా మారిపోయిందో తెలిసింది? సాంగత్యం అంతా కూడా దేంతో చెప్పనంటారా? దీంతోనే. ఇది లేకపోతే భోజనం చేస్తలేదు, ఇది లేకపోతే పడుకుంటలేదు, ఇది లేకపోతే నిద్రపోవడం లేదు. అర్థమైందా? ఇది లేకపోతే రోజు కూడా గడవడం లేదు. అంతగా సాంగత్యము దేనితో ఉంది? దీనితోనే ఉంది. ఎంత భయంకరమైన స్థితికి వెళ్ళిపోయారో చూడండి నేటి దినాల్లో. ఒకప్పుడు తల్లిదండ్రులు లేకపోతే ఇంట్లో అంతా కూడా భయంగా ఉండేది. మరి ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నప్పటికీ కూడా పిల్లల పట్ల భయం వేస్తుంది. ఏం చేయబోతున్నారో, ఏ కుంపటి కుటుంబం మీదకి తేబోతున్నారో అని ప్రతి ఒక్కరు కూడా భయపడుతూనే ఉన్నారు. ప్రియులారా, ఆలోచన చేయండి. మనము ఎవరితో సాంగత్యం చేయాలో తెలుసండి? దేవునితోనే మనము సాంగత్యము చేయాలి. చెప్పండి ఈ మాట అందరూ కూడా. మనం ఎవరితో సాంగత్యం చేయాలి? దేవునితోనే సాంగత్యం చేయాలి. బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు గారు మనకు అందరికీ పరిచయమే. అతని దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు. ఎవరంగా? దేమా. చెప్పండి ఈ మాట అందరూ కూడా. దేమా. సరే, అతడు అన్న మాట ఏంటి? ఒకసారి బైబిల్ గ్రంథం తీద్దామా? 2వ తిమోతి పత్రిక. అతడు అన్న మాట ఏంటి? ఈరోజున అతని నుండి ఒక పాఠాన్ని మనం నేర్చుకుందాం. 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన మాటల్లో మనం చదువుకుందాం. 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెసలోనికకు వెళ్ళెను. దేవునికి స్తోత్రం చెల్లిందామా. ఇక్కడ రాయబడుతుంది, దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెసలోనికకు వెళ్ళెను. ఎలాంటి వాడంటే దేమ? రాయబడుతున్నది ఇహలోకమును స్నేహించి, అంటే లోకమును అతడు ఏం చేశాడు? స్నేహించాడు. ఎవరిని విడిచిపెట్టాడంట? అపోస్తలుడైన పౌలు గారిని విడిచిపెట్టాడంట. మీరు ఆలోచన చేయండి, అపోస్తలుడైన పౌలు గారిని విడిచిపెట్టడానికి కారణం ఏంటి? అపోస్తలుడైన పౌలు గారిని విడిచిపెట్టడానికి కారణం ఏంటో తెలుసండి? అతడు అపోస్తలుడైన పౌలుతో ఉన్నాడు, కానీ లోకాన్ని అతడు ఏం చేయలేకపోయాడు తెలుసండి? వదలలేకపోయాడు. చాలామంది అంతే కదా, ఇటు దేవునితో ఉంటారు, ఇటు లోకాన్ని కూడా ఏం చేస్తారు? వాళ్ళు వదిలిపెట్టకుండా ఉంటూ ఉంటారు. అలాంటి వారు దేవునితో ఎల్లకాలము సాంగత్యము చేయలేరు. ఉంటే బైబిల్ రాయబడుతుంది, ఉంటే వెచ్చగానైనా ఉండు, లేకపోతే చెప్పాలి చల్లగానైనా ఉండు. నులివెచ్చని స్థితిలో మనం ఏం చేయకూడదు? ఉండకూడదు.
ఇటు దేవునితో సాంగత్యం చేసి ఇటు లోకముతో సాంగత్యం చేయడం వల్ల, ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ ఉంటూ ఉంటుంది. 2 పడవల మీద కాలు వేస్తే కనుక ఎక్కడ పడతాం? ప్రయాణం చేయగలమా? అద్దరికి అనగా చివరికి మనం నడిపించగలమా? ప్రియులారా, ఆలోచన చేయండి. నేటి కాలంలో చాలామంది అదే విధంగా ఉంటున్నారు. దేవునిని కలిగి ఉంటున్నారు, రెండవది లోకాన్ని వారు ఏం చేయలేకపోతున్నారో తెలుసండి, వదిలిపెట్టలేకపోతున్నారు. గడిచిన వారిలో జ్ఞాపకం చేసుకున్నాం, లోకమంతా కూడా ఎవరి యందు ఉందో తెలుసండి, దుష్టిని యందు ఉంది. చూడండి, అక్కడక్కడ అన్యాయాలు జరుగుతున్నాయి, అక్కడక్కడ అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఎన్నో స్థితిగతులు మారిపోతూ ఉన్నాయి. ఎంత భయంకరమైన సన్నివేశాలు జరుగుతున్నాయి ఈ రోజున. గతించిన వారంలో డాక్టర్గా చేస్తున్న ఒక యువత కొరకు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అది మరొక ముందే 14 సంవత్సరాలు ఉన్న ఒక అమ్మాయిని, లేకపోతే 7 సంవత్సరాలు ఉన్న ఒక అమ్మాయిని అత్యాచారం చేస్తున్నారంటే కనుక ఆలోచించేయండి, రోజులు ఎంత భయంకరంగా ఉన్నాయో. రోజున ఆడబిడ్డల పట్ల ఎన్నో అగత్యాలు జరుగుతున్నాయి. అయినా సరే న్యాయమైనది ఎక్కడ కూడా కనిపించడం లేని పరిస్థితి. ఎందుకో తెలిసింది, బైబిల్లో రాయబడుతుంది, ఈ లోకమంతా ఎవరి యందు ఉందో తెలుసండి, దుష్టుని యందు ఉంది. దుష్టునికి అధికారంలో ఉంది. అలనాడు కూడా యోబు దగ్గర రావడానికి కూడా దుష్టుడే కారణం. యోబును శ్రమపరచడానికి కూడా ఎవరు కారణము? దుష్టుడే కదా. పిల్లరా, దుష్టునికి అధికారం ఇవ్వబడ్డది. ఆ దుష్టునికి చేతిలో నుండి మనం విడిపించబడాలంటే కనుక మన సహవాసం ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి. అలా దేవునితో సహవాసం చేయకుండా కాస్త దేవునితో ఉండి కాస్త లోకముతో ఉన్నట్లయితే కనుక ఈ సాంగత్యం ఏం చేస్తా తెలుసండి, మనలను ఏ మాత్రము కూడా విశ్వాసంలో నడిపించదు, కానీ మనల్ని భ్రష్ట మనసుకు ఏం చేస్తా తెలుసా, అప్పగిస్తూ ఉంటుంది. ఇక్కడ దేమ గురించి రాయబడ్డది, ఈ లోకమును స్నేహించాడు. అందుకని అపోస్తలుడైన పౌలుని ఏం చేస్తాడో తెలుసండి, విడిచిపెట్టాడండి. ఈరోజు ఎవరిని విడిచిపెడుతున్నావు? పాపాన్ని విడిచిపెట్టకుండా దేవుని విడిచిపెడుతున్నావేమో, దుర్మార్గతను విడిచిపెట్టకుండా దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోతున్నావేమో. సరిచేయబడదామా? సరిదిద్దుకునే సమయం దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రియులారా, మనల్ని దేవుడు హెచ్చరిస్తూ ఉండగా ఈ హెచ్చరికతో కూడిన మాటలు మనము జాగ్రత్తగా మనం వినవలసిన వారమై ఉన్నాం. ఒక భక్తుని యొక్క జీవితంలో నుండి జరిగిన పరిస్థితి మనం ఆలోచన చేసుకుంటూ వెళ్తే కనుక, ఏలియా చనిపోయిన తర్వాత ఎలీషా దగ్గర ఒక సేవకుడు ఉన్నాడు. ఎవరు? గెహజీ. ఎవరున్నారండి? గెహజీ. దేన్ని ఆశించాడో తెలుసండి? ధనాన్ని ఆశించాడమ్మా. దేన్ని ఆశించాడు? ధనము. గడిచిన వాళ్ళ జ్ఞాపకం చేస్తాను, ధనమునకు దేవునికి ఏమాత్రం కూడా పొత్తు లేదు. ధనము ఎంతో పరిగెత్తేవాడు దేవునితో పరిగెత్తలేడండి, దేవునితో సహవాసం కూడా చేయలేడు. రోజున ధనము వెంట పరిగెడుతున్నావా, లేకపోతే ఆ కృపనిచ్చిన దేవునితో ఉండగలుగుతున్నావా? గెహజీ కూడా దేని కొరకు ఆశపడ్డా తెలుసండి? నయమాను తెచ్చిన ఆ ధనము కోసమే. ఆ ధనం ఏం చేసిందో తెలుసండి? అతన్ని నయమానుకున్న కుష్ఠ రోగాన్నే అతడు పొందుకున్నాడు. నిజమే, ఈ లోక స్నేహము లేకపోతే ఈ లోకంలో కనిపిస్తున్నవన్నీ కూడా మనం అనుభవించుదామని చెప్పి దేవుని విడిచిపెడుతున్నామేమో, దేవునికి మనం దూరం అయిపోతున్నావేమో, దేవుని యొక్క సహవాసాన్ని మనం కోల్పోతున్నావేమో. ప్రియులారా, జ్ఞాపకం చేయబడుతున్న మాటలు ఒక్కసారిగా మనం విందాం. ఒకవేళ అలా ఉన్నట్లయితే కనుక మన సాంగత్యం ఎవరితో తెలుసండి? దేవునితో కాదు, లోకముతోనే. మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో రాయబడుతున్న మాటల్లో, నీతికి నీ దుర్నీతికి ఏమీ సాంగత్యం. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎవరితో సాంగత్యం చేయాలండి? మనము దేవునితో చేయాలి, దేవునికి సేవకులతో చేయాలి సాంగత్యం. కానీ ఎవరితో చేస్తున్నాం ఈ రోజున సాంగత్యం? అవిశ్వాసులతోనా,
అబద్ధాలు ఆడేవాడితోనా, ఇక్కడ మాటలు అక్కడ చెప్పి, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి వాడితోన మన సహవాసం ఎలా ఉన్నట్లయితే కనుక మనం ఇంకా కూడా మన సహవాసం, మన సాంగత్యము ఎవరితో లేదో తెలుసండి, దేవునితో లేదు. పేరుకు మాత్రం చెప్పుకున్నాను, నేను దేవునితో ఉన్నానండి, దేవునికి నేను ప్రార్థన చేస్తున్నానండి, దేవునికి నేను పాటలు పాడుతున్నానండి, దేవుని నేను కానుకలు ఇస్తున్నాను, ఇవి కాదు. ఏముండాలో తెలుసండి మనలో ఉండవలసిందంటే ఆయన గూర్చిన సహవాసం. సహవాసం బైబిల్లో రాయబడుతుంది, ఆయనతో మనం సహవాసం చేసినలా మనం ఏం చేయబడతామంటే ఆశీర్వదించబడతాం, దీవించబడతాం. ఆయనతో మనం ఏం చేయాలంటే సహవాసము చేయాలి. కాబట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, దేమ ఈ లోకముతో ఏం చేస్తాడో తెలుసండి, సహవాసం చేస్తాడు. అందుకని ఎవరిని విడిచిపెట్టాడమ్మా, అపోస్తలుడైన పౌలు గారిని ఏం చేశాడు? ఇప్పుడు ఆలోచించే, దేవుని సేవకునే విడిచిపెడితే కన్నా దేవుని విడిచిపెట్టినాడు కాదా? దేవునికి దూరమైనట్టే కాదా? రోజున అలాగ దూరం అవుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. రోజున యూత్ మీటింగ్లో ప్రభు మనతో మాట్లాడుతున్నారు, మన సహవాసం ఎవరితో, మన సాంగత్యము ఎవరితో? అవిశ్వాసులతో జోడిగా ఉంటున్నామా? నీతికి దుర్నీతికి ఏమాత్రం సాంగత్యం లేదు. నీతితో ఉన్న వారితోనే మనం సహవాసం చేద్దాం. బైబిల్ రాయబడుతుంది, అబ్రహాము నీతిని నమ్మాడు అనే మాట చూడగలం. ఏం నమ్మాడో తెలుసండి? అతడు నీతిని నమ్మాడు. మరి ఎవరిని మనం నమ్ముతున్నాం? నీతిమంతుడైన దేవుణ్ణి మనం నమ్ముతున్నామా? ఆయన ఎడల మనం విశ్వాసం కలిగి ఉంటున్నామా లేదో మనం పరిశీలన చేసుకుందాం. ఇదే మన దేవుని సన్నిధిలో విన్న వాక్యం. మనం తీసుకున్న నిర్ణయాలను బట్టే మన జీవితం ఏం చేయబడుతుందండి, ఆధారపడుతుంది. ఏ నిర్ణయం తీసుకుంటున్నాం? మంచి నిర్ణయం తీసుకుంటే అది మనకు ఆశీర్వాదమే. చెడ్డ నిర్ణయం తీసుకుంటే అది మన జీవితానికి ఏదో తెలుసండి, బాధ కలిగజేస్తూ ఉంటుంది. ఉదాహరణకు నేను మీకు జ్ఞాపకం చేస్తాను, ఉదయాన్నే లేచిన తర్వాత ప్రార్థన చేయడం మంచి పనా కాదా? చెప్పాలి అందరూ కూడా. చెడ్డదేమన్నది? మరి చేయగలుగుతున్నామా? చేయలేకపోతున్నామేమో. ఒకవేళ నీ బిడ్డలు బయటికి వెళ్తున్నప్పుడు, లేకపోతే నువ్వే బయటికి వెళ్తున్నప్పుడు, నీ బిడ్డలు బయటికి వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసి పంపిస్తున్నావా? లేకపోతే నువ్వే బయటికి వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసి బయటికి వెళ్తున్నావా? ఈ రోజున ప్రతి ఒక్కరి మీద దేవుని యొక్క కృప ఉంది. అయినా సరే మనము దేవుని యొక్క మాటకు లోబడుతున్నామా లేదా అని దేవుడు ఏం చేస్తా తెలిసిన పరిశీలన చేస్తూ ఉంటాడు. కాబట్టి నా వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుని యొక్క సన్నిధిలో మనం విన్నాము, మనం తీసుకున్న నిర్ణయాలు ఎలాంటివి. లోతు ఏ నిర్ణయం తీసుకున్నాడండి? ఎవరితో సాంగత్యం చేయడానికి తీసుకున్నాడు? నిజమే, మంచిదనే వెళ్ళాడు. ఏదైనా తోటలో ఉందని మంచిదనే వెళ్ళాడు. బైబిల్ రాయబడుతుంది అంటే అండి, దేని కొరకైతే మనం ఆశపడ్డామో, దేని కొరకైతే మనము తాపత్రయపడ్డామో అది మన ప్రాణములు మింగేయకుండా మనం ఏం చేయాలో తెలిసింది, జాగ్రత్త పడాలి. ఇంగ్లీష్లో మాట్లాడిన ఫస్ట్ లుక్ ఈజ్ బెస్ట్ లుక్ అంటారు. అంటే ఏంటి? మొదటగా దేనైతే చూస్తామో దాన్ని మనం ఏం చేస్తామో ఆకర్షిస్తూ ఉంటాం, దాన్ని మనం ఏం చేస్తాం, ప్రేమిస్తూ ఉంటాం. చూచాడు, అందంగా ఉందనుకున్నాడు, కానీ అక్కడ ఏముందో తెలుసండి, పాపం ఉన్నదన్న సంగతి అతడికి బయటికి రాలేకపోయాడండి. బయటికి రాలేకపోయాడు. మరి దానియేలు ఏ నిర్ణయం తీసుకున్నాడు? దేవునితో సహవాసం చేశాడు కాబట్టి దేవునికి ప్రార్థన చేశాడు. ఎలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దానియేలు గారు ఏం చేయడం మానలేదో తెలుసండి, ప్రార్థన చేయడము మానలేదు. మరి మన సహవాసం ఎవరితో? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాము. మన సాంగత్యం ఎవరితో? లోకంలో ఉన్న దేమ సహవాసం, ఈ లోకంలో ఉన్న స్థితి. మరి గెహాజీ సహవాసం ఏంటి? దేవునితోనే ఉన్నాడు, దేవుని యొక్క శిష్యుడే కదా. కానీ
దేనితో తెలిసింది అతని సహవాసం? ధనముతో. ధనముతో. బైబిల్ రాబడి ధనము సమస్తమైన కీడులకు మూలమంట. నేను ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాను, మరొకసారి జ్ఞాపకం చేస్తాను. ధనం అంట తల్లిదండ్రులను ఏం చేస్తుందంట? విడదీస్తుందంట. అన్నదమ్ములను విడదీస్తుంది. ఆప్తులైన వారిని. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ధనము వల్ల చాలా ఎక్కువ నష్టాలే ఉన్నాయి, కానీ లాభాలు ఎవరికి కూడా లేవు. కాబట్టి ధనము వెంట కాదు పరిగెత్తవలసింది, ఎవరి వెంట మనం పరిగెత్తాలి? అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, నేను క్రీస్తు కొరకు నేను పరిగెత్తుతున్నాను, పరుగు పందెంలో కూడా ఓపికతో పరిగెత్తుతున్నానని చెప్తున్నాడు. అలాంటి ఓపికతో పరిగెత్తే భాగ్యము దేవుడు మనకందరికీ దయచేసి తన కృపతో నింపి బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రభు నేర్పించిన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యా సహోదరుడా, సహోదరి, దేవుడు మనందరి మీద తన కృపనిచ్చాడు. కొరింథీ సంఘానికి రాస్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. మీరు అవిశ్వాసులతో జోడీగా ఉండకుడి. ఎందుకంటే నీ విశ్వాసాన్ని పాడు చేస్తారు, నీ ప్రార్థన జీవితాన్ని పాడు చేస్తారు, నీవు దేవునితో ఉన్న సహవాసాన్ని కోల్పోయేటట్లుగా చేస్తారు. ఎవరితో సహవాసం చేయాలి? నీవు దేవునితో సహవాసం చేయి. నీవు తీసుకుంటున్న ప్రతి నిర్ణయంను, ప్రతి కోరికను ఆయన సఫలపరుస్తాడు. లోతు నేను సరైన నిర్ణయమే తీసుకున్నాను అనుకున్నాడు, కానీ అక్కడ ఏమున్నదో తెలుసండి? పాపం ఉన్నది. నిజమే, పాపం వల్ల వచ్చే జీతం మరణము. నువ్వు ఏ నిర్ణయాన్ని తీసుకుంటున్నావో ఆ నిర్ణయం మీద నీ జీవితం ఆధారపడుతుంది. దానియేలు గారు చూడండి, సరైన నిర్ణయం తీసుకున్నారు కాబట్టి దానియేలు గారి జీవితంలో ఎన్ని పరిస్థితులు మారినప్పటికీ కూడా దానియేలు గారిని ఓడిపోయేటట్లుగా చేయలేదు దేవుడు. ఎన్ని పరిస్థితులు మారినా సరే దేవుని మీద మనం ఆధారపడగలిగితే ఆయన మనలందరినీ కూడా తన శక్తితో బలముతో నింపువాడై ఉన్నాడు. ఆయన విజయమును మనకు ఇచ్చువాడై ఉన్నాడు. ఆయన ప్రార్థన చేద్దాం. అందరూ కూడా రెండు చేతులు కూడా జోడిందా. నీతికిని దుర్నీతికిని ఏమి సాంగత్యం? దుర్నీతి వైపు జీవిస్తున్నావా? నీతి వైపు నీ మనసు తిరిగిందా? ఏ వైపు తిరిగింది నీ మనసు? దేమా అపోస్తలుడైన పౌలుతోనే ఉన్నాడు, అయినా సరే లోకాన్ని స్నేహించాడు. బైబిల్ రాయబడితే లోకమంతా కూడా దుష్టుని యందు ఉన్నది. నీవు లోకముతో ఎప్పుడైతే స్నేహం చేస్తావో నీవు దేవునితో ఉండలేవు. చాలా పర్యాయాలు నేను దేవునితోనే ఉన్నాను అని నీవు మాట్లాడుతున్నప్పటికీ కూడా లోకం యొక్క స్థితిగతులు నీవు వదిలిపెట్టడం లేదు. లోకం యొక్క తలంపులలో నీ యొక్క మనస్సు ఉన్నది. ప్రభుని అడగండి, ప్రభుని అడగండి.
గెహాజీ చూడండి, ధనముతో సాంగత్యం చేశాడు. రోజున మన సహవాసం ఎవరితో? దేవునితో కదా. యవనస్తుడా, నీ సహవాసం ఎవరితో? దేవునితో కదా. దేవునితో సహవాసం చేయకుండా అవిశ్వాసులతో సాంగత్యము చేస్తూ అబద్ధమాడు వారితో సహవాసం చేస్తూ ఇక్కడ మాటలు అక్కడికి, అక్కడ మాటలు ఇక్కడికి మోసుకుని పోయి వారితో సహవాసం చేస్తున్నావేమో. ఇవన్నీ కూడా దుష్టుని యొక్క ఆలోచనలే. సరి చేయబడదా? దేవుని మీద మనం ఆధారపడదా? దేవునితో సహవాసం కలిగి ఉందా? ప్రార్థన చేసుకుందా. కృప కలిగిన దేవా, పరిశుద్ధుడా, ఘనమైన దేవా, నీకు వందనాలు. నీ వర్తమానం మా కొరకు సిద్ధపరిచి మా అందరితో మాట్లాడిన దేవా, నీకు వందనాలు. మేము తీసుకున్న నిర్ణయము మా జీవితం మీద ఆధారపడుతుంది. ఏ నిర్ణయాన్ని తీసుకుంటున్నాం? విశ్వాసులమైన మేము అవిశ్వాసులతో జోడిగా ఉంటున్నామా? విశ్వాసులమైతే నీతో మేము ఉండాలి. రోజున తండ్రి, నీతో ఉన్నామని చెప్పుకుంటున్నాం మేమే, మా సహవాసం అవిశ్వాసులతో ఉంటుంది, అక్రమము చేయవారితో ఉంటుంది ప్రభువా. నీకు వ్యతిరేకంగా ఉన్న వారితోనే మేము సహవాసం చేస్తున్నామేమో. దేవా, మమ్మల్ని క్షమించమని నీ పాదాల ముందు మేము ఒప్పుకుంటూ ఉన్నాం. మేము తండ్రి తీసుకుంటున్న నిర్ణయాలు, ఆ నిర్ణయాలను బట్టి మా జీవితం ఆధారపడుతుంది. లోతు సరైన నిర్ణయం తీసుకున్నాను అనుకుంటున్నాడు, కానీ అబ్రహాము, లోతు ఇద్దరు కూడా ప్రభువా వేరుగా ఉన్నారు. లోతైతే సొదొమ గొమొర పట్టణాలు పాపముతో ఉన్నాయన్న సంగతి గ్రహించలేకపోయాడు. అందులోకి వెళ్ళాడు, కానీ బయటకు రాలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. దానియేలు గారు అయితే ప్రభువా రాజు యొక్క ఆజ్ఞను ధిక్కరించి నీ మాటకు లోబడ్డాడు. అయినా సరే దానియేలు తీసుకున్న నిర్ణయము అతని జీవితాల్లో ప్రభు ఎటువంటి పరిస్థితులు అయినా సరే దేవా అతని ప్రాణములను తండ్రి రక్షించింది. మా ప్రాణములు ఏది కాపాడుతుందో ఆ నిర్ణయం మేము తీసుకున్నట్లుగా సహాయం దయచేయండి. మమ్మలను ఈ పరలోక రాజ్యాన్ని తీసుకువెళ్ళే ఆ మార్గం నీలోనే ఉంది. అలాంటి నిర్ణయాలు మేము తీసుకుని మమ్మలను మేము బలపరుచుకునే కృప మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో వాక్యంలో సహకరించిన వారికి, వాక్యమైన ప్రతి ఒక్కరికి కూడా వాక్య ఆశీర్వాదాలు మెండుగా కలుగునుగాక. దేవా, ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నా, కూడి ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి. ప్రారంభం మొదలుకొని ముగింపు వరకును ఈ కార్యక్రమం అంతా కూడా తోడుగా నడిపించిన దేవానికి వందనాలు. ఈ పరిచర్యలో ఎవరైతే నీ పాత్రగా వాడబడ్డారో వారందరినీ కూడా మీరు దీవించండి, బలపరచండి. వారి కుటుంబమును సమాధానంతో నింపండి, నెమ్మది దయచేయమని వేడుకుంటూ ఉన్నా. ప్రభువా, నీ దీవెన మాకు దయచేయండి. ఈ యొక్క యూత్ మీటింగ్లో ఈ రీతిగా పాలు పొందడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. మరొక పర్యాయం మేమందరూ కూడా ఇలా పాలు పొందే కృప మాకందరికీ మీరు దయచేయండి.
ఈ బేతేలు సహవాసాన్ని సంఘమును మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామను బట్టి మేము స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రార్థనకు జవాబిచ్చు యేసయ్య నామములు ఈ ప్రార్థనకు చున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం. యేసు రక్తం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు.